ఏంటి పంతులు ఇంకా నాయనకలే తిరుగుతావు? చందాకి వెళ్తున్నట్టున్నావుగా, అందుకే చందాకి ఎప్పుడు ఒక్కళ్ళే వెళ్ళకూడదు. అవును కదా, సరేపా. అసలు మీరు తల్లిదండ్రులేనా? చదువు పేరుతో ఆశ తమ్ముడి తగలెట్టారు. ఏదో గొడవ వాడేమో ఉంది. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఏదో మీరేమో నా గొడవ బాధ ఉంది. పడ్డాడు. ఎక్కడికైనా వెళ్ళి సావచ్చుగా. ఏంటి? సార్ అది వినాయక చవితి చందా ఇస్తా అన్నారు. అవును కదా, నా పేరు నా గోత్రం పేరుతో రోజు ఖచ్చితంగా పూజ చేయాలి. 5,000 చందా రాసుకో. సార్ మీ చందా వద్దు సార్. ఏంటి నేను చందా ఇస్తే తీసుకోవా? మీలాంటి వాళ్ళ దగ్గర చందా తీసుకుని విఘ్నేశ్వరుడికి ఏ చిన్న కార్యక్రమం చేసినా పుణ్యం కాదు కదా, ఇంకా పాపం తగిలింది సార్. ఏం మాట్లాడుతున్నావు? నేనేం తప్పు చేశా? ప్రపంచాన్ని చుట్టూ రమ్మంటే తల్లిదండ్రుల చుట్టూ తిరిగి వాళ్ళే తన ప్రపంచం అని చెప్పిన విఘ్నేశ్వరుని పూజిస్తున్నాం సార్. ఇలా పేరెంట్స్ ని దూషించే వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకో. అది పదవంతులు ఇక్కడ మనం తీసుకోకూడదు. ఆగు. నా తప్పేంటో తెలిసిందయ్యా. నుంచి మమ్మల్ని చాలా జాగ్రత్త చూసుకుంటానయ్యా. డబ్బులు తీసుకోండి అయ్యా. మార్పుతో వచ్చిన కానుక ఆ విఘ్నేశ్వరుడు ఎంతో మెచ్చేది. తీసుకో. డీజేకి వచ్చినంటే